1 గ్లాస్ చేసుకుని వెళ్దాం అన్నా 10 గ్లాస్ చేశారు. 3 గ్లాస్ ఏమో 3 గ్లాస్ చేశారు. అనుకున్నప్పుడు దాంట్లో కూడా ఏం చేస్తారు? దాదాపు మీ దగ్గర ఓటింగ్ సరళి బాగా అయింది, పర్సెంటేజ్ కూడా బాగా అయింది. అంటే దీని ప్రకారంగా చూస్తే కూటమికి 12 స్థానాలు, 2 స్థానాలు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి ఆ జరిగినటువంటి వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇంట్రో స్పీచ్ లో వై నాట్ 175 అయితే చూస్తే ఇక్కడ ఉంది ఒకటి సీట్ తప్ప కూటమికి అన్ని విజయాలు జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం కనిపిస్తుంది. అలాగే ప్రతి నియోజకవర్గం బూతులకు సంబంధించి బయట ప్రచారం నిలబడేటువంటి అధికార పార్టీ నాయకులు అలాగే చూస్తే తాడేపల్లి కొన్ని చోట్ల అయితే అధికార పార్టీ నాయకులు ఉద్యోగం తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ప్రతిపక్షాల మీద గొడవలు పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గొడవ దిగిన పరిస్థితి ఉండిలోనే అదిగో నెక్స్ట్ కృష్ణా జిల్లా మురళి స్ట్రాంగ్ అక్కడికి వెళ్ళి వాడిని ట్యాంపర్ చేసేసి నీళ్ళు పోసేస్తే ఏం చేస్తాడు మీనా? అందుకనే జనవరి 1 దాకా టైం ఉంది. ఏదైనా జరిగితే మళ్ళీ రీపోలింగ్ పెట్టచ్చు. జూన్ 1. ఓహో తప్పు కదా, ఎప్పుడైనా పెట్టచ్చు రీపోలింగ్. ఇప్పుడే పెట్టాలని నేను లేదు. 7 చోట్ల అవ్వాలి కదా. ట్రెండ్ తెలిసిపోతుంది కదా. 2వ చోట వేసే చోట ఇక్కడ బీజేపీ వచ్చింది, బీజేపీ వచ్చేస్తాను, నెక్స్ట్ బీజేపీకి వేస్తాడు. అవును, ఎమ్మెల్యేలు కూడా బీజేపీలు ఉన్నారు కదా. కూటమి ఉంది కదా, ఎన్డీఏ కూటమి. ఎమ్మెల్యే ఎక్కడ ఒక చోట దొరుకుతుంది. ఇంకెక్కడ దొరుకుతుంది? ఏపీకి. మరి కూటమి ఉంది కదా అక్కడ. కూటమి లేకపోయినా లేకపోతే లెక్క పెట్టడానికి లేదు.